హాయ్ అండి. ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేస్తున్నా. ఎండు రొయ్యలు టమాటా కర్రీ మాకు రాదా అనుకోవద్దు. చిన్న టిప్ అనమాట. చిన్న టిప్పే కానీ పెద్ద ప్రయోగం అంటే అస్సలు స్మెల్ రాదు. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ రాకుండా వండొచ్చు అనమాట. అయితే నేను ఒక 100 గ్రాములుగా అంటే అర్ధపావు రొయ్యలు తెచ్చిన ఎండు రొయ్యలు తీసుకొచ్చి ఇట్లా తలలు తోకలు తీసేయాలన్నమాట. తీసేస్తే మొత్తం శరీరం కూడా వెళ్ళవు. మంచి రొయ్యలు అయితే తక్కువ వెళ్తాయి, తలలు తోకలు అయితే ఎక్కువ వెళ్తాయి. చాలా వేస్టేజ్ పోతుంది. కానీ ఖచ్చితంగా తీసేయాలి. అవి తల తోకలు తీసేసి మంచిగా నీట్గా ఒక గిన్నెలకు వేసుకోవాలి. అయితే పొద్దున్నే మా చిన్న బిడ్డలు వచ్చిరనమాట, 3. మా మరిది పిల్లలు వచ్చిరనమాట. ఈరోజు వచ్చి ఇక వాళ్ళు కూడా కొంచెం సేపు హెల్ప్ చేసిరనమాట. ఇట్లా మొత్తం నీట్గా దుంచేసుకోవాలన్నమాట. అస్సలు ఉండొద్దు. ఉన్నాయనుకో ముండ్లు అనేది మనకు నాలుక కుచ్చుకపోయే ఛాన్స్ ఉంటుంది. ముండ్లు మొత్తం తల తోకలు తీసేసి నీట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇట్లా నీట్గా కనిపిస్తున్నాయి కదా, ఇట్లా వేసుకోవాలి. మా అత్తమ్మ చాలా హెల్ప్ చేస్తుంది మాకైతే. పొద్దునైతే మంచిగా కూరగాయలు అయితే ప్రతిరోజు ఆమెనే పోషిస్తుంది. మంచిగా మాతోడు సరిగా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా బాగా ఉంటాం మేమైతే. ఇట్లా తీసేసుకోవాలి తలలన్నీ. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది కర్రీ. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు స్మెల్ రాకుండా వండొచ్చు అనమాట. మామూలుగా అయితే స్మెల్ రొయ్యలు వండితే 2-3 గల్లీలకు స్మెల్ వస్తుంది కదా. ఇట్లా వండితే అసలు స్మెల్లే రాదు. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. అట్లా వండవచ్చు. ఇగో వేస్టేజ్ చూసిరా అంత ఎట్లా పోయిందో. ఈ రొయ్యలు గివి వెళ్ళినాయి. ప్లేట్లో ఏమో మంచి రొయ్యలు అనమాట. వేస్టేజ్ ఏమో ఇటు సైడ్కి ఉన్న పేపర్లు అదనమాట. వేస్టేజ్ ఎక్కువ ఉంది చూసిరా, అంత పోతుంది. 40 రూపాయలకు చేటాకి ఇచ్చిర్రు. అయితే ఇంకా 100 రూపాయలకి తీసుకొని వచ్చిన అనమాట. అర్ధపావు తెచ్చిన నిన్న బేస్తవారం మార్కెట్లో అనమాట. ఇది తీసుకొచ్చిన తర్వాత మంచిగా నీట్గా చేసుకున్న తర్వాత నీళ్ళలో కడగాలి. నీట్గా కడుక్కోవాలి. మంచిగా ఉసుక ఇట్లా లేకుండా మంచిగా బాగా కడుక్కోవాలి. కడుక్కొని కడాయి పెట్టుకోవాలన్నమాట. పొయ్యి మీద కడాయి బాగా వేడి కావాలి. మనం కడాయి పెట్టంగానే వేయొద్దు. కడాయి బాగా వేడైతే స్మెల్ అనేది అస్సలు రావన్నమాట. రొయ్యలు ఇట్లా వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నూనె వేయవద్దు. నూనె వేయకుండానే వేయించుకోవాలి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మళ్ళీ మామూలుగా రొయ్యలు ఎట్లుంటాయో అట్లా కావాలన్నమాట. గలగల కావాలి, పొడిగా కావాలన్నమాట. పొడిగా అయితే ఇక స్మెల్ రాదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా వేయించుకోవాలి. ఉసిరి పొడిగా ఇట్లా గంటలు వేస్తే ఇట్లా పొడిగా ఉండాలన్నమాట. తర్వాత కడాయి పెట్టుకొని ఆ రొయ్యలు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే ఉండాలి. ఉల్లిగడ్డ ఎంత వేసుకున్నామో టమాటా కూడా అంత వేసుకోవాలన్నమాట. సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. 2 వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఉల్లిగడ్డ వేసుకొని పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ పసుపు వేస్తే తొందరగా వేగుతుంది అనమాట. ఉల్లిగడ్డ అనేది మెత్తబడుతుంది తొందరగా. మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి ఉడికింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది. నాన్ వెజ్ కూరలకు ఎట్లాగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవైతే ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి వచ్చే వరకు. తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట. టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా వేసి ఇక సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే చాలా తక్కువ తింటాము ఉప్పు. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి టమాటా బాగా మగ్గాలన్నమాట. మెత్తగా బాగా ఉడకాలి టమాటా అనేది. ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి మెత్త మగ్గించుకోవాలి. ఇంకా ఇదొక టిప్ అనమాట. కొంచెం టమాటా అనేది మనకు కనబడకుండా పిల్లలు టమాటాలు ఉంటే ఏరేస్తారు కదా, పప్పు గుత్తుతోటి ఇట్లా ఇట్లా ఏమంటారు రుబ్బాలన్నమాట. టమాటా ఉల్లిగడ్డ కొంచెం మెత్తగా అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా వేస్తే. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట, స్మెల్ రాకుండా. కారం వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి.
మూత పెట్టుకొని ఇక ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలన్నమాట. మా ఇంట్లోనైతే మేము అందరం తింటాం, మా వైష్ణవి మా నీరజ్ తప్ప మా చిన్నపిల్లలే తినారు, అందరం తింటాం అనమాట ఇష్టంగా. ఇంతకుముందు అయితే కొంచెం స్మెల్ వచ్చేది, మా అమ్మని అడిగిన అనమాట, మా అమ్మ ఎట్లా వండాలి రొయ్యలు ఇట్లా స్మెల్ రాకుండా అంటే చెప్పిందనమాట మా అమ్మ. అయితే అప్పటి నుంచి ఇట్లనే వండుతున్నాను అనమాట. అసలు స్మెల్ ఇంట్లోకే తెలుస్తలేదు నేను ఇంట్లో వండితే రొయ్యలు. బాగా మంచిగా నూనెల కారం బాగా రొయ్యలకు పట్టిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే ఖచ్చితంగా పోసుకోవాలి. ఎందుకు పోసుకోవాలంటే రొయ్యలు గట్టిగా ఉంటాయి కదా, మంచిగా ఉడకాలన్నమాట. బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా కలపెల్లి ఉడుకుతుంది కదా, మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. మంచిగా దగ్గరికే ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు ఉండొద్దు, నీళ్ళు ఉన్నా కానీ అసలు అంత బాగుండదు. ఏ కూర నాన్ వెజ్ వంటలు ఇవైనా సరే. తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా మళ్ళీ దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇక పొద్దున్నే ఈ వంట బండి ఎట్లుంటుందో చూసిరా, 4 పొయ్యిలు ఉన్నా కానీ సరిపోతలేదు మాకైతే. ఈరోజు కొంచెం ఇక గుడ్ ఫ్రైడే సెలవు కదా, ఇక ఇంట్లోనే ఉన్నారు పిల్లలు, 10 గంటల దాకా లేవరు. దోశలు పోసినాం అనమాట టిఫిన్ ఈరోజు. వంటబడ నిండా జిగు పిల్లలు స్కూల్ పోతే మంచిగా పొద్దున్నే పని అయిపోతుంది, మంచిగా నీట్గా చేసుకుంటాం అనమాట. ఇక సమ్మరాలు వేసొస్తున్నాయి, ఎంత ఇబ్బందో. ఇక పిల్లలు లేవరు, మా పిల్లలు అయితే అస్సలు లేవరు ఎంత లేపినా సరే. ఇక మంచిగా దగ్గరికి ఉడికింది కదా, ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లకే బాగుంటుంది ఇదైతే. ఇక దేంట్లోకైతే నాకైతే అంత మంచిగా అనిపించదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, నేను చెప్పినట్టుగా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.